వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీ అభిమానమే నా బలం, కూటమి అభ్యర్థి యనమల దివ్య. రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం, అమిత్ షా. తెలంగాణ 10th ఫలితాలు విడుదల, ఫలితాల్లో బాలికలదే హవా. అవినాష్ కు జగన్ టికెట్ ఇవ్వడం వల్లే కడపలో పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల. ఎంపీ ప్రజ్వల్ రేవన్న సస్పెండ్. విల్లు ఎక్కబట్టడం నేరం కాదు, మాధవీలత. ఇది కేసీఆర్ దిగజారుతనానికి పరాకాష్ట, సీఎం రేవంత్. స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జనసేన. హరిహర వీరమల్లు నుంచి బిగ్ అప్డేట్. పతంజలికి చెందిన 14 ఉత్పత్తిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్. మీ అభిమానమే నా బలమని కూటమి అభ్యర్థి యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగిమడుల పరిధిలో గల దానవాయిపేట, వాడముసలేపేట గ్రామాల్లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల నాగేశ్వరరావు, యువనేత యనమల రాజేష్ తో కలిసి విచ్చేసిన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్యకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చోడశెట్టి గణేష్, మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ, జిల్లా మత్స్యకారుల సంఘ అధ్యక్షులు కోడ వెంకటరమణ, యనమల కృష్ణ, చొక్కా మహంకాళి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల వేళ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నినాదాలను తప్పుదో పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తుందని దాని వెనుక రాహుల్ ఉన్నారన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో బాలికలు సత్తా చాటారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగాయి. అందులో మొత్తం 5,05,813 మంది పరీక్ష రాశారు. బాలురు 89.42% మంది ఉత్తీర్ణత సాధించగా బాలికలు 93.23% మంది పాస్ అయ్యారు. మొత్తం ఉత్తీర్ణత 91.31%గా నిర్మల్ టాప్ లో ఉండగా చివరిలో వికారాబాద్ నిలిచిందని ఆయన వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు అంటూ సిబిఐ ఆరోపిస్తున్న వ్యక్తి, సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొన్న వ్యక్తికి కడప టికెట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో కడప ప్రజలకు జగన్ వివరించాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సొంత బాబాయ్ హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ కడప లోక్సభ బరిలో నిలబెట్టడం తట్టుకోలేక తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని షర్మిల చెప్పారు. కడప ప్రజలకు నిజం తెలియాలని, నిజం గెలవాలని తాను పోరాడుతున్నానని వివరించారు. ఈ ఎన్నికల ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవన్నను జేడీ సస్పెండ్ చేసింది. మంగళవారం నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి తెలిపారు. పలువురు మహిళలను ప్రజ్వల్ రేవన్న లైంగికంగా వేధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సిట్కు అప్పగించింది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ
చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మసీదు వైపు విల్లు ఎక్కుపెట్టనన్న ఆరోపణలతో బేగం బజార్ పిఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత హైకోర్టును కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తాను కేవలం శ్రీరాముల్లో విల్లు ఎక్కుపెట్టాలని ఫోజిచ్చానని, అందులో నేరపూర్త ఉద్దేశం ఏమీ లేదని న్యాయస్థానానికి తెలిపారు. తాను మసీదుకు ఎక్కుపెట్టానంటాం, ముస్లింలను కించపరచనంటాం కేవలం దుష్ప్రచారమని విన్నవించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి విద్యుత్ కొరతపై కేసీఆర్ చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ ఖండించారు. కేసీఆర్ ను చూస్తే గోబి మళ్లీ పుట్టాడనిపిస్తుంది. తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్న 2023లో కూడా నెల రోజుల సెలవులు ఇచ్చారు. అప్పుడు విద్యుత్ నీటి కొరతలు ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చాక యూనివర్సిటీ మూసేస్తున్నట్లుగా దిక్కుమాలి ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుతనానికి పరాకాష్ఠని ఎక్స్లో విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఈ మేరకు జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తులు కేటాయించడంపై జనసేన పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మంగళవారం జనసేన పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. పవన్ కళ్యాణ్, క్రిష్ జాగలముడి కాంబోలు తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను మే 2న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. 17వ శతాబ్దం నాటి చారిత్రాత్మక కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ వీరోచిత బందిపోటుగా కనిపించినట్లుగా సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పతంజలి అడ్వర్టైజ్మెంట్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, పతంజలి సంస్థకు చెందిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ను రద్దు చేశామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు దేశ అత్యున్నత కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వివరాలు వెల్లడించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మీ అభిమానమే నా బలం, కూటమి అభ్యర్థి యనమల దివ్య. రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం, అమిత్ షా. తెలంగాణ 10th ఫలితాలు విడుదల, ఫలితాల్లో బాలికలదే హవా. అవినాష్ కు జగన్ టికెట్ ఇవ్వడం వల్లే కడపలో పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల. ఎంపీ ప్రజ్వల్ రేవన్న సస్పెండ్. విల్లు ఎక్కబెట్టడం నేరం కాదు, మాధవీలత. ఇది కేసీఆర్ దిగజారుతనానికి పరాకాష్ఠ, సీఎం రేవంత్. స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జనసేన. హరిహర వీరమల్లు నుంచి బిగ్ అప్డేట్. పతంజలికి చెందిన 14 ఉత్పత్తిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.